ప్రపంచ బ్యాంకు యొక్క లాజిస్టిక్స్ పనితీరు సూచికలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? ఆప్షన్ 1 44వ స్థానం, ఆప్షన్ 2 54వ స్థానం, ఆప్షన్ 3 28వ స్థానం, ఆప్షన్ 4 38వ స్థానం. ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పనితీరు సూచిక ఏదైతే ఉందో లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటాం, ఎల్పిఐ. సో దీంట్లో భారతదేశం 38వ స్థానంలో ఉంది. 23 ఇయర్కు సంబంధించిన లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారత్ 38వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో చూసుకున్నట్టయితే సింగపూర్, సెకండ్ ప్లేస్లో ఫిన్లాండ్ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఏ సంస్థ ప్రచురిస్తుందంటే వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అనేది ఈ లాజిస్టిక్ పనితీరు సూచికను ప్రచురిస్తుంది. చివరిసారిగా అంటే 2018లో దీన్ని ప్రచురించారు. సో అప్పుడు భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 44వ స్థానంలో ఉంది. అంటే దాదాపుగా 6 స్థానాలను మెరుగుపరుచుకొని ప్రస్తుతం 38వ స్థానంలో భారతదేశం కొనసాగుతుంది లాజిస్టిక్స్ పనితీరు సూచికలో. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2024 సంవత్సరానికి సంబంధించి అండర్-19 ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది? మోస్ట్ ఇంపార్టెంట్, ఆప్షన్ 1 ఆస్ట్రేలియా, ఆప్షన్ 2 భారతదేశం, ఆప్షన్ 3 పాకిస్తాన్, ఆప్షన్ 4 సౌత్ ఆఫ్రికా. 2024 సంవత్సరానికి సంబంధించి అండర్-19 ప్రపంచ కప్ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఆస్ట్రేలియా గెలుచుకోవడం జరిగింది. ఏ దేశం పైన గెలిచింది మరి ఫైనల్లో అంటే మన భారతదేశం పైన గెలవడం జరిగింది. ఎన్నోసారి ఆస్ట్రేలియా అండర్-19 ప్రపంచ కప్ను గెలుచుకుందంటే 4వసారి గెలుచుకుంది. మరి అత్యధికంగా అండర్-19 ప్రపంచ కప్ను గెలుచుకున్న దేశం ఏదంటే మన ఇండియా అని గుర్తుపెట్టుకోండి. ఇండియా 5 టైమ్స్ గెలుచుకుంది. ఓకేనా, ప్రీవియస్గా 2022 ఇయర్లో జరిగింది. ఆ టైంలో భారతదేశం అయితే విన్నర్గా ఉంది. తాజాగా మాత్రం ఆస్ట్రేలియా గెలిచింది 4th టైం. ఓకేనా, ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది మరి అంటే సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగింది అండర్-19 ప్రపంచ కప్ 2024 అనేది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా, 4th టైం ఛాంపియన్ ఇచ్చింది ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్, మహాసముద్రాలు మరియు వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి పేస్ మిషన్ను ప్రారంభించిన సంస్థ ఇది? ఆప్షన్ 1 ఈఎస్ఏ, ఆప్షన్ 2 సిఎన్ఎస్ఏ, ఆప్షన్ 3 ఇస్రో, ఆప్షన్ 4 నాసా. మహాసముద్రాలు మరియు వాతావరణాన్ని అధ్యయనం చేయడం కోసం పిఏసిఈ పేస్ అనే మిషన్ను ప్రారంభించిన సంస్థ నాసా. ఓకేనా, నాసా అనేది పేస్ అనే మిషన్ను ప్రారంభించింది. దేనికి సంబంధించింది ఇది అంటే మహాసముద్రాలు మరియు ఏదైతే వాతావరణం ఉందో దాన్ని అధ్యయనం చేయడం కోసం ఈ పేస్ అనే మిషన్ను ప్రారంభించింది నాసా. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో అడగవచ్చు. నెక్స్ట్ వన్, నీటి సంరక్షణలో కృషి చేసినందుకు గాను జలశక్తి మంత్రిత్వ శాఖ ఏ నగరాన్ని నీటి యోధుడిగా గుర్తించింది? వాటర్ వారియర్గా ఒక సిటీని అయితే ఇటీవల జల మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసిందనమాట, ఒక నగరాన్ని. ఆప్షన్ 1 పూణే, ఆప్షన్ 2 నోయిడా, ఆప్షన్ 3 బెంగళూరు, ఆప్షన్ 4 చెన్నై. సో నీటి సంరక్షణలో కృషి చేసినందుకు గాను నోయిడా సిటీ ఉంటుంది కదా, నోయిడా సిటీను వాటర్ వారియర్గా జలశక్తి మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసింది. తెలుగులో నీటి యోధుడుగా అంటాం వాటర్ వారియర్ని. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నోయిడా సిటీను జల మంత్రిత్వ శాఖ ఏం చేసింది? వాటర్ వారియర్గా అనౌన్స్ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వన్డే ఇంటర్నేషనల్లో డబుల్ సెంచరీ చేసిన మొదటి శ్రీలంక ఆటగాడు ఎవరు? సో ఇటీవల చూసుకున్నట్టయితే మనకు శ్రీలంకకు చెందిన ఒక ప్లేయర్ వన్డే క్రికెట్లో తొలిసారిగా డబుల్ సెంచరీ నమోదు చేయడం జరిగింది. ఎవరని అడుగుతున్నారు? ఆప్షన్ 1 దిముత్ కరుణరత్నే, ఆప్షన్ 2 ఇంజెలో మథ్యూస్, ఆప్షన్ 3 కుశాల్ మెండిస్, ఆప్షన్ 4 పాతుమ్ నిస్సంక. సో వన్డే క్రికెట్లో శ్రీలంక తరపున తొలిసారిగా డబుల్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా పాతుమ్ నిస్సంక రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. అంటే శ్రీలంక తరపున డబుల్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా ఇతను నిలిచాడనమాట. సో ఎవరితో మ్యాచ్ ఆడుతుంటే ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ ఆడుతూ పాతుమ్ నిస్సంక డబుల్ సెంచరీ అయితే నమోదు చేయడం జరిగింది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్ వన్, స్పోర్ట్స్లో అడగవచ్చు. నెక్స్ట్ వన్, ఎల్పిజి డెలివరీలో పారదర్శకత మరియు నమ్మకాన్ని పెంపొందించడానికి ప్యూర్ ఫర్ ష్యూర్ అనే పథకాన్ని లేదా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన కంపెనీ ఏదైనా అడుగుతున్నారు. సో ఎల్పిజి ఏదైతే ఉందో మనకు ఎల్పిజి గ్యాస్ ఉంటుంది కదా, దీంట్లో డెలివరీ చేస్తారు కదా, దాంట్లో మనకు ట్రాన్స్పరెన్సీ అదేవిధంగా నమ్మకాన్ని పెంపొందించడానికి ప్యూర్ ఫర్ ష్యూర్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఏ కంపెనీ అని అడుగుతున్నారు? ఆప్షన్ 1 ఇండియన్, ఆప్షన్ 2 హెచ్పి గ్యాస్, ఆప్షన్ 3 భారత్ గ్యాస్, ఆప్షన్ 4 రిలయన్స్ పెట్రోలియం. సో మనకు ఎల్పిజి డెలివరీలో ట్రాన్స్పరెన్సీ పెంపొందించడానికి ప్యూర్ ఫర్ ష్యూర్ అనే కార్యక్రమాన్ని భారత్ గ్యాస్ తీసుకురావడం జరిగింది.
కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది భారత్ గ్యాస్? ప్యూర్ ఫర్ ష్యూర్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ 1 ఫిబ్రవరి 11, ఆప్షన్ 2 మార్చి 15, ఆప్షన్ 3 ఫిబ్రవరి 10, ఆప్షన్ 4 మే 5. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని ఫిబ్రవరి 10న జరుపుకుంటారు. ఏం దినోత్సవం? ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం. ఏ రోజున? ఫిబ్రవరి 10న. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, స్వాతి పోర్టల్ను ప్రారంభించడం జరిగింది ఇటీవల. సో దాని యొక్క ప్రయోజనం ఏమిటి? సో అది దేనికోసం ప్రారంభించారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళలకు సాధికారతను కల్పించడం కోసం, ఆప్షన్ 2 పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించడం కోసం, ఆప్షన్ 3 విద్యలో ప్రపంచ సహకారాన్ని పెంపొందించడం కోసం, ఆప్షన్ 4 వ్యవస్థాపక కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం కోసం. సో స్వాతి పోర్టల్ ఏంటంటే సైన్స్ ఫర్ ఉమెన్ ఏ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనమాట. సో దీన్ని ప్రారంభించడం ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళలకు సాధికారత కల్పించడం అనమాట. ఓకేనా. స్వాతి పోర్టల్ యొక్క ప్రయోజనం ఏంటి, ఉద్దేశం ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళలకు సాధికారత కల్పించడం. దీని ఫుల్ ఫామ్ ఏంటి మరి? సైన్స్ ఫర్ ఉమెన్ ఏ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. సైన్స్ ఫర్ ఉమెన్ ఏ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ విగ్రహాన్ని రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ ఇటీవల ఏ నగరంలో ఆవిష్కరించారు? సో మన ఇండియాకు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయిన సిడిఎస్ అంటాం. సో బిపిన్ రావత్ గారు అనమాట. సో అతని యొక్క విగ్రహాన్ని ఇటీవల ఒక నగరంలో రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు అయితే ప్రారంభించారు, ఆవిష్కరించారు. ఎక్కడ నడుతున్నారు? ఆప్షన్ 1 న్యూఢిల్లీ, ఆప్షన్ 2 కార్గిల్, ఆప్షన్ 3 నీలగిరి, ఆప్షన్ 4 డేరాడూన్. సో మన ఇండియాకు సంబంధించి మొదటి సిడిఎస్ అయిన బిపిన్ రావత్ యొక్క విగ్రహాన్ని డేరాడూన్లో ఆవిష్కరించారు. ఎవరు? రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకునే సరోజిని నాయుడు 145వ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు? సో ప్రతి సంవత్సరం కూడా మనకు సరోజిని నాయుడు గారి జయంతిని ఏ తేదీన జరుపుకుంటారు అంటున్నారు. ఆప్షన్ 1 ఫిబ్రవరి 13, ఆప్షన్ 3 మార్చి 8, ఆప్షన్ 3 ఏప్రిల్ 15, ఆప్షన్ 4 మే 5. సో సరోజిని నాయుడు గారి జయంతిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న జరుపుకుంటారు. ఇది 145వ జయంతి అనమాట. సో దీన్నే మనకు జాతీయ మహిళా దినోత్సవంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా. జాతీయ మహిళల దినోత్సవం ఏ రోజు? ఫిబ్రవరి 13. ఎవరి జయంతి ఇది మరి? సరోజిని నాయుడు గారి జయంతి. ఎన్నోది ఈసారి అంటే 145. ఇది ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2024 చివరి నాటికి శ్రీలంక ఏ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ 1 ఆస్ట్రేలియా, ఆప్షన్ 2 భారతదేశం, ఆప్షన్ 3 ఇండోనేషియా, ఆప్షన్ 4 మలేషియా. 2024 ఎండింగ్ నాటికి శ్రీలంక భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏర్పాటు చేసుకోవడానికి లక్ష్యంగా అయితే పెట్టుకుంది, టార్గెట్గా పెట్టుకుంది. ఇండియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం అయితే శ్రీలంక పావులు కలుపుతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఎప్పటి వరకు? 2024 ఎండింగ్ వరకు, డిసెంబర్ వరకు. నెక్స్ట్ వన్, కొత్త ఆర్మీ వైస్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆర్మీకి కొత్త వైస్ చీఫ్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటున్నారు. ఆప్షన్ 1 జనరల్ ఎంవి సుచీంద్ర కుమార్, ఆప్షన్ 2 జనరల్ సిపి మహంతి, ఆప్షన్ 3 జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఆప్షన్ 4 జనరల్ బగ్గవల్లి సోమశేఖర్ రాజు. ఆర్మీకి కొత్త వైస్ చీఫ్గా చూసుకున్నట్లయితే ఉపేంద్ర ద్వివేది గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఆర్మీ వైస్ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది గారు అయితే అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రం హుక్కా పార్లర్లను నిషేధిస్తూ బిల్లును ఆమోదించింది? ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 తెలంగాణ, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 రాజస్థాన్. సో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో హుక్కా పార్లర్లు ఏవైతే ఉంటాయో వాటిని నిషేధిస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. మోస్ట్ ఇంపార్టెంట్, హుక్కా పార్లర్లు ఉంటాయి కదా, వీటిని నిషేధిస్తూ అసెంబ్లీలో బిల్లును అయితే ఆమోదించింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. హుక్కా పార్లర్స్ నిషేధాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, ఐఆర్సిటిసి కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఐఆర్సిటిసి ఉంటుంది కదా, సో దీనికి కొత్త ఎండిగా ఒకరు రావడం జరిగింది. ఎవరైనా అడుగుతున్నారు. ఆప్షన్ 1 అలక్ పాండే, ఆప్షన్ 2 సంజయ్ కుమార్ జైన్, ఆప్షన్ 3 అలోక్ సిన్హా, ఆప్షన్ 4 రాజీవ్ ప్రసాద్ సింగ్.
ఐఆర్సీటీసీకి కొత్త ఎండీగా సంజయ్ కుమార్ జైన్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరు? సంజయ్ కుమార్ జైన్. దేనికి? ఐఆర్సీటీసీకి. ఏం అపాయింట్ అయ్యారు? మేనేజింగ్ డైరెక్టర్గా. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.